అని చెప్పండి. ఇప్పుడు నిన్న చూసినట్లయితే అక్కడ జనసేన టీడీపీ ఇద్దరు కలిసి ఉమ్మడి భారీ భాగంగా నిర్వహించారు కదా. దాంట్లో సీఎం జగన్ గురించి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా అసలు మీ పార్టీ వాళ్ళని అయితే ఇప్పుడు మక్కలు ఎరగదీస్తాను అది ఇది అని కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉండబోతున్నారు? కరెక్టే, 2019లో చూపించారు. ఈసారి 2024 కూడా వస్తుంది. ఎవరు రెక్కలు ఎవరు ఎరగదీస్తారో 2024 చూపిస్తాం మేము కూడా. అతని గురించి వాళ్ళ కులస్తులే ఇవాళ దేశిస్తే దాంట్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళే పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే వాళ్ళే గ్లాసులు తీసుకుని కొట్టేటట్టు ఉన్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ది. కానీ అన్న ఒక మాట మాట్లాడే స్థాయి కదన్నారు. మరి మీరు చూసినట్లయితే నిన్న ఇప్పుడు ప్రజాపతి జగన్మోహన్ రెడ్డి నన్ను 4 బిల్లులు 4 పిల్లలు అంటున్నాడు. నా 4 పిల్లలను జగనేమో అంటున్నాడు. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు? అవును, 4వ పిల్లని జగన్మోహన్ రెడ్డే కదా. ఆ స్థాయి కూడా ఆయనదే. ఎందుకంటే మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేది అతనే. ఎందుకంటే సహజంగా అందరం ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 4వ పెళ్ళి యాక్చువల్గా మగోళ్ళు పెళ్లి చేసుకునేది ఎవరు? ఒక హిజ్రానే కదా. ఇప్పుడు అతను కూడా తేడా కాబట్టి 4వ పెళ్ళి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటానని అంటున్నాడు అతను. అది సరే, ఒక మాట చెప్పండి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్ని అంట, పవన్ కళ్యాణ్ ఒక వాయువులాగా తోడయ్యాడంట. రేపు మీ పార్టీ వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలే ఇరిగిపోతాయి అంట. మా ఫ్యాన్ ఏమి ఇరిగిద్దిలే కానీ రేపు గ్లాస్ పగిలిద్దో చూసుకోమని ముందల. రేపు వాళ్ళ గ్లాసు వాళ్ళు పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? మా పార్టీ వాళ్ళు కూడా అవసరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సైకిల్ ముక్కలు ఎరగొట్టడానికి కూడా టీడీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అది వాళ్ళే ఇరగొట్టుకుంటారు. మా ఫ్యాన్ జోళ్ళు ఎవరు వస్తారులే. మా ఫ్యాన్ గాలి దెబ్బకి ఎగిసిపోవడానికి రెడీగా ఉన్నాయి సైకిల్, గ్లాసు. మరి అటు చూసినట్లయితే ఇప్పుడు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. సరే, జగన్ పని అయిపోయింది ఓడిపోతాం అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎద్దావా చేసినాయి. ఇవాళ చూసినట్లయితే మరి వీళ్ళు సీట్స్ అనౌన్స్ చేశారు. అటు చూస్తే టీడీపీ ఆఫీసులు, జనసేన ఆఫీసుల మీద ఏకంగా దాడులే చేయబోతున్నారు. అభిమానులు ఎలా ఉండబోతున్నారు? రేపు వాళ్ళే కొట్టుకుంటారన్న. రేపు వాళ్ళకే పడక ఏంది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మనం, ప్రతిరోజు ఛానల్లో చూస్తున్నారుగా మీరు. ఫ్లెక్సీలు చింపటం చాలా దారుణంగా ఉంది. రేపు ఎలక్షన్ కూడా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా అతని దగ్గర ఓడిపోతాడని అది అని రూమర్స్ వచ్చినాయి. మరి ఇవాళ అతను ఎందుకు మారుస్తున్నాడు? కానీ ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు నారా లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ అంశం తెర మీద తీసుకొచ్చాడు. మీ ఇప్పుడు వైసీపీ పార్టీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటున్నారు. మీ వైసీపీ పార్టీ వాళ్ళు పేర్లు రాసుకున్నారంట. ఈసారి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరు రోడ్లు ఏమైనా పరిగెత్తిస్తానంటున్నాడు కదా. ఏంది ఆయన పరిగెత్తేది? ఆయన బయటకు వస్తే మేమే కొడతాం పరిగెత్తి. ఆయన రెడ్ బుక్ తీసుకుంటే మేము గ్రీన్ బుక్ రాస్తున్నాం ఆల్రెడీ. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.